హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇన్నాళ్ళు ఆగి ఉన్న ఒక కార్యక్రమాన్ని మన కృష్ణ మరియు మురారి ఇద్దరు సక్సెస్ చేశారు ఫ్రెండ్స్. అదే వాళ్ళ శోభనం, ఇద్దరు కలిసి వాళ్ళ శోభనాన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు ఫ్రెండ్స్. అది చూసి ముకుంద అలియాస్ మీరా అయితే తట్టుకోలేకపోయింది. అసలు కన్నీరు మున్నీరు అయిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి అయితే నిజంగా చాలా బాధపడింది. నేను ఇంత చేశాను, ఇంత త్యాగం చేసి ఫేస్ మార్చుకుని ఇంత చేశాను, చివరికి ఇంత దక్కించుకోలేకపోయాను అనుకుంటుంది ఫ్రెండ్స్. ఆ విషయాలన్నీ మనం ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కృష్ణ మురారి అయితే చాలా ప్రేమతో దగ్గర అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక వాళ్ళ మధ్య ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగానే మన శోభనాన్ని జరుపుకుంటున్నాం అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, వాళ్ళు కూడా ఇలాగే శోభనాన్ని ప్లాన్ చేసుకున్నారా అని కృష్ణ అడుగుతూ ఉంటుంది. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా పుట్టేశారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసుకోకుండా శోభనం చేసుకోవడం వల్లే వాళ్ళకి పిల్లలు పుట్టేశారు. కానీ మనం అలా కాదు కదా, మనం ప్లాన్ చేసుకుని శోభనం చేసుకుందాం. ప్రతిదానికి మనకు ప్లానింగ్ ఉంది. అందుకే మనం శోభనం ఇప్పుడు చేసుకుంటున్నాం, ఈ టైంకి చేసుకుంటున్నాం, మనం అనుకున్నట్టే చేసుకోగలుగుతున్నాం. అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే చేసుకోగలుగుతున్నాం కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తింగరి, నువ్వు మామూలు తింగరేవి కాదు, నిజంగా నీలో చాలా విషయం ఉందని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎప్పుడు నన్ను ట్యూబ్లైట్ అంటారు, ఈసారి మీకు ఆ విషయం మీకు కనీసం తట్టలేదా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మాటలన్నీ విని మురారికి అయితే చాలా ముద్దొచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఇక అసలేం సిచ్యువేషన్ అలా ఉంది. ఇక కృష్ణ చేసిన పనికి ఇంకా మురారి అయితే టెమిట్ కాకుండా ఉండలేకపోతాడు ఫ్రెండ్స్. ఇక మురారి అయితే కృష్ణను చూసి టెమిట్ అయిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక వెంటనే వాళ్ళిద్దరూ వాళ్ళ పాలను షేర్ చేసుకొని ఎంతో ప్రేమని ఆప్యాయతని పంచుకోవడానికి రెడీగా ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు అయితే ముకుంద కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు ఇన్నాళ్ళు నేను చేసిన ప్రతికి ఏదో ప్రతిఫలం లేకుండా పోయింది, నాకు దక్కకుండా వెళ్ళిపోతుండు మురారి అని కన్నీరు మున్నీరు అయిపోయింది ఫ్రెండ్స్. కానీ జరగాల్సింది అలా జరిగింది. ఇక దాన్ని ఎవరు ఆపలేరు కదా. ఇన్నాళ్ళు కృష్ణ మురారి వేచి ఉన్న ఆ టైం అయితే ఈరోజు వచ్చేసింది. ఇన్నాళ్ళు వారు ఒంటరిగా ఎంత మనోవేదన అనుభవించారు, ఈరోజు కలిసి అంత సంతోషాన్ని అనుభవించడానికి రెడీగా ఉన్నారు అని ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఏదైనా ఈ వెయిట్ చేసి ఆ ఆనందాన్ని పొందితే అది ఎట్లా అయినా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అదే ఈరోజు కృష్ణ మురారి ఇద్దరు కూడా ఆ ఫీల్ని అనుభవిస్తున్నారని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నా కమెంట్ రూపంలో చేయండి. ఇక ముకుంద అయితే ఇక తను చేసిన పనులన్నీ వేస్ట్ అయిపోయినాయి, నేను మురారిని దక్కించుకోలేకపోయిన, మధ్యలో కృష్ణ వచ్చి మురారి సొంతం అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ముకుంద బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ఆ క్షణాలని ఎలా షేర్ చేసుకోవాలా, ఎలా తప్పించుకోవాలా, ఎలా వాటిని ఫేస్ చేయాలా అని ఆలోచిస్తూ చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి కూడా చాలా యాంగ్జైటీగా ఉంటాడు ఫ్రెండ్స్. ఆ క్షణం వచ్చింది, మనం ఎలా దీన్ని యూస్ఫుల్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడానికి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే బాధపడుతూ ఉండే ఫ్రెండ్స్, అటు శోభనాన్ని ఆపలేదు, ఇటు ఏది చేయలేదు అన్నట్లుగా ముకుంద పరిస్థితి అయిపోయింది ఫ్రెండ్స్. ఇక దాంతో చాలా బాధపడుతూ ఉంది. మురారి అయితే ఇక పాలను తాగేసి తన శోభనాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. దాన్ని చూసి ముకుంద అయితే అస్సలు తట్టుకోలేకపోయింది ఫ్రెండ్స్. అక్కడ ఉండి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు ఆనందాన్ని ఆపలేక, తన చేతిలో ఏమీ లేక తను ఒంటరిదే అలా చూస్తూ ఉంది ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్, టైం వస్తే ఎవరు ఏం చేయలేరు కదా. అది అలా జరిగిపోయిందంటే హ్యాపీగా నైట్ అంతా మురారి కృష్ణ ఇద్దరు ఎంజాయ్ చేశారు. ఇక తెల్లారి కూడా ముకుంద వచ్చేసి మురారి వంక చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి వంక చూసి, మురారి నేను నీకోసం ఎన్ని త్యాగాలు చేశాను, చచ్చి బతికి మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి నీ ముందుకు వచ్చాను నీ ప్రేమ దక్కించుకోవడానికి, కానీ చివరికి నువ్వేం చేసావు, ఆ కృష్ణ సొంతం అయిపోయావు, అయినా సరే నిన్ను వదిలిపెట్టను, నువ్వు ఎవరి సొంతం అయినా సరే చివరికి నా సొంతం అవ్వాల్సిందే, నిన్ను దక్కించుకునే వరకు అసలు వదిలిపెట్టేదే లేదు మురారి అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే చాలా బాధపడుతుంది. మురారి ముందు కూర్చొని నిజంగా ఇలా అవుతుందని నేను అనుకోలేదు, నీకోసం ఇంత త్యాగం చేశాను, అసలు ఈ రాత్రి మీ ఇద్దరు ఇంత తొందరపడి పని చేస్తానని నేను అనుకోలేదు అని ముకుంద చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారిని చూసి మురారిని టచ్ చేయాలని, మురారి ఓదార్చాలని తను చాలా ప్రయత్నిస్తుంది, కానీ ఏ పని చేయలేక అలా కూర్చొని చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎలాగైనా నీకోసమే ఒక కొత్త ప్లాన్ వేశాను, ఈ ప్లాన్ ద్వారా సరే నిన్ను ఎలా దక్కించుకుంటానో చూడు, కృష్ణని నేను నుంచి ఎలా విడగొడతానో చూడు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద మరి దేనికోసం ప్లాన్ చేసిందో అర్థం కావట్లేదు.
తన నెక్స్ట్ మూమెంట్ ఏంటో అనేది క్లియర్గా తెలియటం లేదు ఫ్రెండ్స్. మీకు ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ముకుంద్ అయితే మురారి దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంత పని చేసినందుకు నేను చాలా బాధపడుతున్నా మురారి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ లోపు అయితే అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. వెళ్ళేలోపు ఈ గ్లాస్ సౌండ్ అయ్యి ఇక మురారి లేస్తాడు ఫ్రెండ్స్. మురారి లేచేసరికి కృష్ణ ఇక్కడే ఉన్నావు కదా రా, నా దగ్గర రా, నా పక్కనే కూర్చో అని అంటూ ఉంటాడు ఫ్రెండ్. కృష్ణ ఏమో కింద నుంచి కాఫీ తీసుకుని వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి కళ్ళు తెరవకుండానే కళ్ళు మూసుకుని కృష్ణ రా, నా పక్కన కూర్చో అప్పుడే లేచిపోయా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కానీ అక్కడ ఉందైతే ముకుంద ఫ్రెండ్స్. తన కళ్ళు తెరిచి కూడా చూసి గమనించకుండా కృష్ణే తన పక్కన ఉంది అనుకుని అలా అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద దానికైతే ఏం చేయాలో అర్థం కాక మురారి వంకే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ అయితే కాఫీ తీసుకొని నిదానంగా స్టెప్స్ ఎక్కి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నిదానంగా రూమ్లోకి వచ్చేసరికి ఇక మురారి గారు అయితే కృష్ణని కలవరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కలవరిస్తూ ఉంటూ కృష్ణ ఎక్కడికి వెళ్ళావు, నా పక్కనే కూర్చో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ అయితే సిగ్గు మొగ్గలు వేసుకుంటూ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నైట్ జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కాఫీని తీసుకొని పైకి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ నైట్ అయితే ఏ అమ్మాయికైనా అంత పులకరింపు ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకే కృష్ణ అంత బాగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక లోపు ముకుంద కూడా అక్కడ ఉండి ఇక మురారి లేస్తాడేమోనని భయం వేసి ముకుంద కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లోపు కృష్ణ అయితే కాఫీ తీసుకుని రూమ్లోకి వచ్చేస్తుంది. కృష్ణ వచ్చేసరికి ఇక మురారి అయితే కృష్ణ వచ్చావని కలవరిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వు నా పక్కన కూర్చో, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నా పక్కనే కూర్చో అని కృష్ణని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి ఏసీపీ సార్ మీరు నిద్రలో నన్నే కలవరిస్తారు, రాత్రి అంతా నిద్రపోనీ లేదు కానీ ఇంకా మళ్ళీ మార్నింగ్ కూడా ఇదే పని చేస్తున్నారు. టైం ఎంత అయిందో తెలుసా, 7:30 అయింది. ఇంకా లేవండి, మీరు లేచి ఫ్రెష్ అప్ అవ్వండి, మంచిగా కాఫీ తాగి మీ తలనొప్పిని తెచ్చుకొని అప్పుడు లేవండి అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే అక్కడ రూమ్లో వెనకాల దాక్కుని ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ వచ్చింది చూసి ముకుంద అయితే చిన్నగా తలుపు వెనకాల నుంచి చిన్నగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సిచ్యువేషన్ చూసి ముకుంద అయితే కన్నీరు మున్నీరు అయిపోయి అసలు తట్టుకోలేనంతగా అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ ముకుంద చేతిలో ఏమీ లేదు కదా, అదంతా పైవాడి చేతిలో ఉందని ఇక్కడ డిసైడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ముకుంద ఎన్ని ప్రయత్నాలు చేసినా తను దక్కిన దాని గురించి ఎంత ప్రయత్నం చేసినా తను దక్కించుకోలేదని ఇక్కడ ప్రూవ్ అయిపోయింది ఫ్రెండ్స్ క్లియర్గా. అయితే ఇక కృష్ణ అయితే మురారిని లేపుతూ కాఫీ తాగండి, ఇంకా లేవండి అని అంటూ ఫ్రెండ్స్. రాత్రంతా నిద్రపోనే లేదు కానీ ఏసీపీ సార్ మళ్ళీ ఇప్పుడు లేచి ఇంకా రండి అని అంటున్నారు సిగ్గు లేకుండా అని కృష్ణ అయితే మురారిని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరున్నారు ఈ రూమ్లో, నేను ఇప్పుడే కదా వచ్చింది, ఈయన ఎవరిని పిలుస్తున్నారు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. లేదు కృష్ణ, నీకంటే ముందు ఎవరో వచ్చారు, ఈ రూమ్లో ఎవరో ఉన్నారు, గ్లాస్ సౌండ్ అయింది, అప్పటి నుంచి నువ్వే ఉన్నావు అనుకుంటూ ఉన్నాను అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అక్కడే కిటికీలోంచి చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. లేదు ఏసీపీ సార్, నేను ఇప్పుడే వచ్చా, జస్ట్ నేనేం గ్లాస్ పడేయలేదు, ఏం పడేయలేదు, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నాను అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వెంటనే అయితే ముకుంద బయలుదేరిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నీకేమైనా పిచ్చా, నా అకౌంట్లో డబ్బులు నా అకౌంట్లో ఎందుకు వేసావు, అయినా ముకుంద ఇప్పుడు లేదు కదా, ముకుంద అకౌంట్లో వేస్తే నేను డబ్బులు ఎలా తీసుకోను, బ్యాంకు వాళ్ళు నా మొహాన్ని చూసి డబ్బులు ఇస్తారా అని ముకుంద వాళ్ళ నాన్న ప్రశ్నిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఏం చేయమంటావు, ఇల్లు అమ్మిన వెంటనే 5 కోట్లు నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాను, అంత డబ్బు నేను ఇంట్లో ఎలా ఉంచుకోగలను, అలాగే ఎలక్షన్ టైం కదా, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకే నేను వెంటనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను, ఉంది నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేశాను డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని ఆ ఫోటోలు అవి పాత ఫోటోలు అవి చూపించి వెంటనే నువ్వు వెళ్ళి డబ్బు డ్రా చేసుకో అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. అదంతా జరిగేదైనా నువ్వు నన్ను ఇరికించడానికి ఈ పనులన్నీ చేసావు, నిజంగా నీకు దేవన్నయ్యే కరెక్ట్, నాలాంటి మంచిదాన్ని నువ్వు యూజ్ చేసుకోలేవు, నా మంచితనం నువ్వు చేతగానితనంగా అనుకుంటున్నావు నాన్న అంటుంటావు.